పండితులు వివరిస్తూ ఉంటారు. యువనామ సంవత్సరం వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. యువ అనేది బలానికి ప్రతీక అని కూడా చెప్పవచ్చు. దాతనామ సంవత్సరం అనారోగ్య బాధలు తగ్గుతాయి. బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడుగా కూర్చుంటాడనమాట. ఈశ్వరనామ సంవత్సరం ఇది 11 క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పరమేశ్వరుడే అని కూడా చెప్పవచ్చు. 12వ సంవత్సరం బహుధాన్యనామ సంవత్సరం దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. సుభిక్షానికి మారు పేరంటే బహుధాన్యం అంటారు. 13వ సంవత్సరం ప్రమాదినామ సంవత్సరం వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. ప్రమాదములు అన్నిట్లోనూ అర్థవర్తంగా సంవత్సరంతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతూ ఉంటారు. విక్రమనామ సంవత్సరం పంటలు బాగా పండి రైతన్న సంతోషిస్తారు, విజయాలను సాధిస్తారు. విక్రమ అంటే విక్రమ్ పరాక్రమం కలిగిన వాడు అని అర్థం. 15వ సంవత్సరం వృషనామ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చర్మ వ్యాధులంతా కూడా తొలగిపోయే ఒక మంచి చర్మానికి డెర్మటాలజిస్ట్ అంతా ఉంటారు కదా, ఈ చర్మానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో